మనసు పరిగెడుతుందా, మనసు పరిగెడుతుంది. రండి రండి రండి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నా డైలాగ్కి మీ రియాక్షన్ ఇదే కదా, నాకు తెలుసు. నేను ఎందుకు ఆ మాట అన్నాను అంటే, ఈ స్ట్రాబెరీ ఫామ్కి వెళ్ళేటప్పుడు ఇంకా నా ఎగ్జైట్మెంట్ అంతా ఇంత ఉండదు. అంటే ఆ ఎంట్రన్స్లో దిగుతాం కదా, ఇంకా లోపలికి ఎప్పుడు వెళ్ళిపోవాలా, ఎప్పుడు ఆ ఫామ్లో కాలు పెట్టాలా అని ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అందుకనే అలా అన్నాను, నా మనసు పరిగెడుతుంది, నేను కాదు అని చెప్పేసి. సరే, మాకేంటంటే ఇక్కడ స్వీడన్లో సమ్మర్లో స్ట్రాబెరీ ఫార్మ్స్ అనేవి ఓపెన్ చేస్తారు. ఆ ఫీల్డ్స్ సమ్మర్ వచ్చింది అంటే ఇంకా ఫార్మ్స్ అన్నీ కూడా మనకి స్ట్రాబెరీస్తో వెల్కమ్ చెప్తాయి ఫస్ట్ అయితే. తర్వాత ప్యారలల్గా క్యూకుంబర్స్, టొమాటోస్ అట్లాంటివి కొన్ని వేస్తారు. బట్ అవన్నీ కూడా చాలా కాస్ట్ ఉంటాయని నా ఫీలింగ్. రాస్బెర్రీస్, బ్లూబెర్రీస్ అట్లాంటివి స్లోగా స్టార్ట్ అవుతాయి. తర్వాత పంప్కిన్ అనమాట. ఇంకా హాలోవిన్ టైంకి ఫుల్ పంప్కిన్స్ ఉంటాయి. వెళ్ళంగానే మనకి ఒక రో అనేది అసైన్ చేస్తారు. ఆ రోలో మనము సరిపోతుంది, ఆ రో అయితే సరిపోకపోతే మనం పక్క రోలోకి కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళొచ్చు. సో స్ట్రాబెర్రీస్ మాత్రము చాలా బాగుంటాయి. బట్ కాస్ట్ షాప్స్లో కన్నా కూడా ఎక్కువే ఉంటుంది. కేజీ కాస్ట్ వచ్చేసి. మళ్ళీ అది కూడా ఫీల్డ్కి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఒక ఫామ్లో అయితే వాళ్ళు అసలు ఇంకా బాగా ఆర్గానిక్గా గ్రో చేస్తారంట, అది ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇక్కడేమో వీళ్ళు ఫ్లవరింగ్ వచ్చే వరకు పెస్ట్ కంట్రోల్కి సంబంధించిన మందులు అయితే కొడతారు. వీళ్ళ దగ్గర కొంచెం వేరియేషన్ ఉంటుంది. షాప్స్లో కన్నా మాత్రం ఫామ్స్లో కాస్ట్ ఎక్కువే ఉంటుంది. కాకపోతే ఏంటంటే సమ్మర్లో బయటికి వెళ్ళాలంటే మనకు ఒక రీజన్ ఉండాలి. ప్లస్ ఇలాగా ఫామ్లోకి వెళ్ళి ఒక్కసారన్నా ఎవ్రీ ఇయర్ తెంపుకుంటే బాగుంటుంది కదా, కొంచెం ఫన్గా ఉంటుంది. అవుట్ సైడ్ వెళ్ళామన్న సాటిస్ఫాక్షన్, దానికి ఒక రీజను అంతే ఇంకా. బట్ టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుంటాయి. చూడండి, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకున్నట్టు అయిపోయాయి హ్యాండ్స్ అవి కోయడం వల్ల. చాలా జ్యూసీగా ఉంటాయి. ఎక్కువ ఎవరికంటే బెనిఫిట్ తీసుకొచ్చి ఫ్రీజర్లో పెట్టేసి వింటర్లో మొత్తం తింటారు చూడండి, అలాంటి వాళ్ళకి బాగా బెనిఫిట్. ఇక్కడికి వెళ్ళాను అంటే కేఫ్లో వాఫల్స్ తినకుండా అస్సలు ఉండలేను. నాకు చాలా ఇష్టం అనమాట ఇవి. సో ఎప్పుడు వెళ్ళినా కూడా ఇవి తినకుండా మాత్రం అస్సలు బయటికి రాను. మాకేంటంటే ఆ రోజు వెదర్ అస్సలు బాగాలేదు. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా ఇంకే సేమ్ సిచ్యువేషన్. ఈ ఇయర్ కూడా అంతే. బట్ ఈ ఇయర్ చాలా ఎక్కువ రైన్ పడింది ఆ రోజు అయితే. సో ఇంతే మా స్ట్రాబెరీ స్టోరీస్ అయితే.